అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తోంది. ఇందుకు నిదర్శనం ఈ మధ్య జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పల్లి పండుగ కార్యక్రమం కావచ్చు. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య అభీష్టం ఏంటంటే, మనం సంక్రాంతి టైంకి ఇంటికి వెళ్ళే టైంకి ఎక్కడైతే గుంతల రోడ్లు ఉంటాయో అవన్నీ పూర్తి చేయడం కానీ, అదేవిధంగా గోకులాలు నిర్మించడం కానీ, స్కూళ్ళ దగ్గర ఎక్కడైతే పడిపోయినటువంటి గోడలు ఉంటాయో అవన్నీ మరమ్మతులు కానీ, ఇటువంటి వాటి కోసం అంటే దాదాపు రాష్ట్రంలో 30,000 పనుల నిమిత్తం 16,000 గ్రామ సభలు నిర్వహించి ఇవన్నీ రిపేరింగ్ వర్క్స్ అనమాట 4,500 కోట్లతో సంక్రాంతి టైంకి అన్ని రెడీ చేసే విధంగా చేశారు. మనం పూర్వం చూసాం అన్ని గుంతల రోడ్లు ఇవన్నీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇదే గుంతల రోడ్లకు సంబంధించి పల్లెలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఏ రోజు ప్రెస్ మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. ఏదొక రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలే లేవు. ప్రతిరోజు ప్యాలెస్లో ఉండడం. సరే, ఏదో మీడియా ముందుకు వచ్చాడు, యాజ్ యూజువల్ మనం చూడకుండా కళ్ళు మూసుకోనైనా చెప్పొచ్చు ఏ వేసింటారు అనేది. ప్రపంచంలో ఏ మీడియా అధినేత అయినా సరే రాజకీయాల్లో ఉంటే మహా అంటే ఒక రోజు ప్రెస్ మీట్ పెడితే సింగిల్ పేజ్ డిస్కషన్ ఉండొచ్చు, లేదా 1.5 పేజ్ డిస్కషన్ ఉండొచ్చు. మీరు చూడొచ్చు, దాదాపు 3 పేజీల డిస్కషన్, ఈ ఫ్రంట్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ అండ్ 5th పేజ్ 3 పేజీల డిస్కషన్. మళ్ళీ ఇతనికి సొంత మీడియా లేదని తరచూ చెప్పుకుంటా ఉంటాడు ఈ పేద వ్యక్తి. సరే, ఇదంతా డిస్కషన్ నేను ఎందుకు చేస్తున్నానంటే, రాష్ట్రంలో నారా లోకేష్ గారు యుఎస్కి పోయిన సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలని ఆంధ్రప్రదేశ్ రావడంలో ముఖ్య పాత్ర వహించాడు. అదేవిధంగా ముంబైకి వెళ్ళి నారా లోకేష్ గారు టీసీఎస్ అధినేత, ప్రస్తుతం ఉన్నటువంటి అధినేత చంద్రశేఖర్ని కలిసి టీసీఎస్ పెట్టుబడులు ఎక్కడ వచ్చే విధంగా, అదేవిధంగా రిలయన్స్ వారు పెట్టుబడులు పెడుతున్నారు. రకరకాల కంపెనీలు అంటే దాదాపు 3,78,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకి అతి కొద్ది కాలంలో, దాదాపు 6 నెలలు 6.5 నెలల 7 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి. ఈ 6.5 నెలల 7 నెలల కాలంలోనే 3,78,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకి తీసుకొస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని 3,73,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు, డైరెక్ట్ ఉద్యోగాలు అనమాట. అంటే సెకండరీ ఉంటాయి కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, అవన్నీ వేరే. డైరెక్ట్ గా వచ్చే ఉద్యోగాలు 3,78,000 ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలు వాళ్ళ పిల్లలకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రణాళిక జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధిని ఏ విధంగా ఆపాలా అని తరచూ నిద్ర కళ్ళల్లోనూ కళ్ళు తెరిసిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురే కనిపిస్తూ ఉండేట్టున్నారు. అందుకు బాధడమే సంపద సృష్టి అంట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రబాబు గారు 2019లో అధికారం నుండి దిగిపోయే సమయానికి ఒక ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు మాత్రమే. అదే 2024లో చంద్రబాబు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చే సమయానికి ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు ఎంత, దాదాపు 1,500 కోట్ల రూపాయలు. సరే, ఇదొక్క మొత్తం సారాంశం ఏంటంటే అప్పులు కొత్తగా అప్పులు చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఒక కాగు నివేదించిన డేటా కావచ్చు, రకరకాల సోర్సెస్ నుంచి తీసుకున్న డేటా పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చే సమయానికి రాష్ట్ర ఆదాయం దాదాపు 11,000 కోట్ల రూపాయలు అయితే, ప్రతి నెల 11,000 కోట్ల రూపాయలు అయితే, పూర్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి, రాష్ట్రం పైన చేసిన అప్పుల నిమిత్తం 6,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది. అంటే మన రాష్ట్ర ఆదాయం దాదాపు 5,000 కోట్లే వడ్డీ రూపాయలు పాను. ఇంకా అప్పులు తీర్చేది ఎప్పుడు, అభివృద్ధి పదంలోకి నడిపేది ఎప్పుడు? సరే, ఇది ఇలా ఉంటే అప్పులు ఏ విధంగా అయినాయి, అవినీతి ఏ విధంగా జరిగింది, ఈ అప్పులపైన ఇన్ని 3-4 పేజీలు డిస్కషన్ చేశారే. ఇదే డిస్కషన్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏది తలదించుకొని గమని కూర్చునే రకం కాదు. క్లారిటీగా విత్ స్టాట్స్ ఒకరేం స్వామి, దాదాపు ఈ 164 ఎమ్మెల్యేలు కూడా భంగపడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, పూర్వం ఏం జరిగింది, సరే దాంట్లో లోటుపాట్లు ఏమున్నాయి, సరే గవర్నమెంట్లో ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క విలువైన సూచనలు ఇచ్చేదానికోసం కూడా రకరకాల దానికోసం ప్రతిరోజు భంగపడటమే, రాష్ట్ర ప్రజలు కూడా భంగపడటమే, పులివెందుల ప్రజలు కూడా భంగపడుతున్నారు. రానైనా అసెంబ్లీకి వీళ్ళు మాటి ఆల్రెడీ జరిగిన కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో ఉంటాయి. మా బిల్లుల పైన పోరాడు, మేము చేసిన కాంట్రాక్టులకి వాళ్ళు అప్పులు పాలైపోయినారు, వాటిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవన్నీ క్లియర్ చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి పోరాడవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ఈయన ఆ బిగ్ బాస్ లో ఆయన అమరని ఆయన చూశాను, నేను ఆల్తా అంటాడు. ఆడేదంతా ఇక్కడ బయట ఆడేదా, పోయి అసెంబ్లీకి పోతే ఇట్స్ ఏ రైట్ స్టేజ్. మీరు చెప్పే మాటలు ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారు, ఏది వ్యాలిడ్ ఏది కాదు అనేది. ఇతను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే
ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ కోడికత్తి సీను పాపం జైల్లో మగ్గిపోయి వచ్చాడు, ఒక దళిత వ్యక్తి. ఈ రోజున అదే కోర్టు పోయి ఆయన నాకు న్యాయం చేయండు దేవుడా అని భంగపడుకుంటున్నాడు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్యూ జరిగింది కదా, దాంట్లో ఆయన తప్పు లేదు అని చెప్పడానికి. సరే, అక్కడ విక్టిమ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాడు నిజంగా నన్ను పొడిచాడు, ప్రాణహాని తలపెట్టాడు అని జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి చెప్పొచ్చు. చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే అదే కోర్టుకు వెళ్తే కోడికత్తు సీను చెప్పే మాటలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా జైలుకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళట్లే, ఏదో విధంగా స్కిప్ చేస్తున్నాడు. అదేవిధంగా అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు. దయచేసి అసెంబ్లీకి వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నా. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. అప్పుల గురించి డిస్కషన్ చేశారు కదా, ఈ అప్పులు ఏ విధంగా అయినాయి? కేవలం అవినీతి ఒకటే కాదు, అరాచకాలు. ఇక్కడ మంత్రి వీరాంజనేయ స్వామి ఒకటి మాట్లాడాడు, దేనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థే లేదో కొనసాగించేది లేదు అని. అక్షర సత్యం అది. ఎందుకు? తెలుగుదేశం వాళ్ళేమో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. దానికి తలా తోక లేకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి సంవత్సరం వాలంటీర్ వ్యవస్థ నియమిస్తూ జియో ఇష్యూ చేశాడు, బాగానే ఉంది. తర్వాత 2021 సంవత్సరంలో కూడా వాటిని కొనసాగింపుగా వాళ్ళ ఉద్యోగాల కొనసాగింపు కోసం మళ్ళీ జియో వదిలినాడు. 2022లో అలానే జరిగింది. కానీ 2023లో ఆ జియో అనేది ఇష్యూయే కాల. వాలంటీర్లు ఎందుకు ఇష్యూ చేయలేదు? జియో ఇష్యూ చేసినప్పుడు వాళ్ళంతా గవర్నమెంట్ కింద వర్క్ చేస్తా ఉన్నట్టు. క్లియర్ సైకో మైండ్తో ఈ వాలంటీర్లు ఎవరైతే ఇన్ని రోజులు గవర్నమెంట్ జీతాలు ఇచ్చి పెంచి పోషించాడో వాళ్ళని వాళ్ళ పార్టీకి ఉపయోగించుకునే విధంగా వాళ్ళని సెటప్ చేశాడు. వాళ్ళు ఏదైనా జీతాలు తీసుకొని ఎలక్షన్లో పార్టీ కోసం కన్నా ఏదైనా పని చేస్తే వాళ్ళ ఉద్యోగాలన్నీ అట్ ఏ టైం ఊడిపోతాయి. అందుకు ఈ గవర్నమెంట్ ఉద్యోగులు అంటారు వాళ్ళని కూడా. ఆ టైంకి వాళ్ళకి ఆ గవర్నమెంట్ నుంచి ఏ జియో ఇష్యూ చేయకుండా అనాధికారికంగా గవర్నమెంట్ నుంచి వాళ్ళకైతే జీతాలు ఇచ్చారు, అనాధికారికంగా, వితౌట్ ఎనీ జీవో. అది అసలు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయనేది ఈ రోజుకి వాళ్ళకి జీతాలు ఏ రకంగా ఏ ఖజానా నుంచి ఇచ్చారో అది ఇప్పటికీ అంతుపట్టని రహస్యం. వీళ్ళకి ఉద్యోగాలు ఉండదు అనేది కాదు, మంత్రి గారు దయచేసి వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చారు దాన్ని ఆ కూపిల్లా అయితే ఈ ఇళ్ళు జైలు వేసే సంఖ్య మరింత పెరుగుతుంది. అదొక పెద్ద స్కామ్, బిగ్గర్ స్కామ్ అది. ఆ వాలంటీర్లు కన్నా గవర్నమెంట్ జీతం తీసుకొని ఎలక్షన్లో కన్నా పని చేస్తే ఈసీ మొట్టికాయలు వేస్తుంది, హైకోర్టు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. సో దీని నుంచి తప్పించుకోవడానికి క్లియర్ సైకో మైండ్తో వాలంటీర్లకి గవర్నమెంట్ నుంచి జీవో ఇష్యూ కాకుండా కానీ గవర్నమెంట్ నుంచి డబ్బులు అయితే ఇచ్చాడు. ఇది ఇలా వీళ్ళు చేసిన వ్యవహారం వీళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇలాగే నడిచింది. దొంగ 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 అన్నట్టు ఇలా జరుపుతున్నారు. ఏదైతే ఇవి నేను ఆల్రెడీ చెప్పినట్టు రాష్ట్రంలో పెట్టుబడి విలువ మొదలైంది, అది అభివృద్ధి పదంలోకి ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తోంది. ఇది ఇలాగే కొనసాగాలని మీరు లేనిపోనాటి ఆ తెల్ల షర్టు పైన మురికేసి దయచేసి తుడుచుకో అని చెప్పినట్టు ఈ పని చేయకుండా రాష్ట్రాభివృద్ధిలో మీ వంతు మీ పాత్ర వహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.